హాయ్ అండి. ఈరోజు పొడుపు కథ ప్రశ్న విత్తనము లేకుండా మొలిచేది ఏది? ప్రశ్న మరొక్కసారండి. విత్తనము లేకుండా మొలిచేది ఏది? తెలిస్తే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని అద్భుతమైన టిప్సేనండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. రైస్ కొన్ని అయితే తీసుకొని ఇలాగ ప్లాస్టిక్ గ్లాస్ ఉన్నా ఓకే, లేదంటే స్టీల్ గ్లాస్ అయినా తీసుకొని దాన్ని నిండుగా రైస్ అయితే పోసుకోవాలండి. ఇలా రైస్ అయితే పోసుకున్న తర్వాత ఇలాగ చాకులు కానీ, ఫేలర్లు కానీ, అలానే సిజర్లు కానీ ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి. చాకులు కానీ అలానే సిజర్లు కానీ పాడవకుండా, తుప్పు పట్టకుండా, సీలం పట్టకుండా ఎక్కువ రోజులు మనకి మన్నికైతే ఉంటాయండి. ఈ విధంగా ట్రై చేయండి. మనం అవసరానికి కూరగాయలు కట్ చేసుకున్న తర్వాత చాకుతో అక్కడే పడేస్తూ ఉంటాం కదండి. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలాగ చక్కగా మనకు రైస్లో పెట్టేసుకుంటే షార్ప్నెస్ తగ్గిపోకుండా ఉంటుంది. అలానే ఎక్కువ రోజులు మన్నిక ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాం. ఎల్లుల్లిపాయలో ఒక ఎల్లుల్లిపాయ అయితే తీసుకొని ఎల్లుల్లిపాయలో ఇలాగా లవంగాలను ఒక 3-4 తీసుకొని ఇలాగ పెట్టేసుకున్నాం అనుకోండి. బొద్దింకలు కానీ, బల్లులు కానీ, చీమలు కానీ, పురుగులు కానీ, వీటి ఘాటుకి కానీ, స్మెల్కి కానీ రాకుండా ఉంటాయండి. అక్కడొకటి ఇలా ఎల్లుల్లిపాయకి లవంగాలను పెట్టేసి ఎక్కడైతే ఏ ప్లేసుల్లో ఎక్కువగా బొద్దింకలు కానీ, బల్లులు కానీ తిరుగుతున్నాయో ఆ ప్లేసుల్లో ఇవి పెట్టినట్టయితే చీమలు కానీ, బొద్దింకలు కానీ, బల్లులు కానీ, పురుగులు కానీ రాకుండా ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సిజర్లు కొన్ని రోజులకి షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ టిప్ అయితే. ఇలాగా సిల్వర్ పాయిల్ ట్యాబ్లెట్ సీడ్స్ అయితే మనం అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాం కదండి. వాటిని ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గర అయిపోయిన ట్యాబ్లెట్ సీట్లు అయితే పడేసానండి. ఇలాగైతే మీకు చూపిస్తున్నాను వీడియోలో. ఇలా ఫుల్ ట్యాబ్లెట్స్ ఉన్నదా అయితే సీట్ అయితే మీకు చూపిస్తున్నాను వీడియోలో. ఈ విధంగా అయితే సెజ్జర్ పెట్టి ఇలా కట్ చేసామనుకోండి చక్కగా మనకి షార్ప్నెస్ అనేది పెరుగుతుందండి. ఇలా షార్ప్నెస్ చక్కగా మన ఇంట్లోనే ఇలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా సిల్వర్ పాయిల్ ట్యాబ్లెట్ సీట్ని తీసుకొని రబ్ చేసి ఇలా ఒకసారి మనం సెజ్జర్ పెట్టి ఒక 3-4 టైమ్స్ ఇలా అనుకుంటూ ఉంటే షార్ప్నెస్ అనేది పెరుగుతుందండి. మనం చక్కగా కటింగ్ చేసుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 4. బట్టలు ఆరేసుకుంటూ ఉంటాం కదండి. ఇలా తీగల మీద బట్టలు ఆరేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి బట్టర్ క్లిప్స్ అవసరానికి లేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఈ టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. పెన్ని క్యాప్స్ అయితే ఉంటాయి కదండి మన ఇంట్లో, అవి పడేస్తూ ఉంటాము. ఆ క్యాప్స్ని చక్కగా ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా బట్టలు ఆరేసుకున్నప్పుడు బట్టల క్లిప్ లాగా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. శనగగుళ్ళు ఇలాగా మనం డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు ఇలా ఎల్లుల్లిపాయలను మనం తొక్క చేసిన తర్వాత ఇలాగ కాడలు అయితే మిగిలిపోతూ ఉంటాయి కదండి. ఆ కాడని ఇలా డబ్బాలో స్టోర్ చేసుకున్నా ఓకే, ఇలా ప్యాకెట్స్లో ఉంచేసుకున్నా కూడా ఇలా ఫోల్డింగ్ చేసేసి ఆ ప్యాకెట్ని ఇలా పెండి క్యాప్ని పెట్టుకున్నాం అనుకోండి, ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. మనకి పురుగు రాకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. టిప్ నెంబర్ 6. నెయిల్ పాలిష్లు పాడవకుండా, గడ్డ కట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, పాడవకుండా అవసరాన్ని తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 7. మనం ఏదైనా సరుకులు తెచ్చుకున్నప్పుడు కొంత యూజ్ చేసుకుని కొంత అలానే ఉంచేస్తూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి మనం ఇలానే పెట్టేస్తే పురుగు వచ్చేసి పాడైపోతూ ఉంటుంది. అలా పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలాగా ప్యాకెట్ని అయితే ఇలా ఫోల్డింగ్ చేసేసి పెన్ క్యాప్ని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, పురుగు రాకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. సో పాడవకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకోండి. టిప్ నెంబర్ 8. ఇలాంటివి చిన్నవి మనకి ఏదైనా ఎల్లుల్లిపాయ కానీ అలానే అల్లం కానీ దంచుకుంటూ ఉంటాం కదండి. చిన్న చిన్న రోల్ లాంటివి ఉంటూ ఉంటాయి కదండి మన ఇంట్లో. ఇట్లాంటివి మనం ఇలానే పెట్టేస్తే బొద్దింకలు, బల్లులు అలా పాకుతూ ఉంటాయి కదండి. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా అస్తమానం క్లీన్ చేసే పని లేకుండా ఏదైనా ఒక మూతని ఇలా పెట్టేసుకొని కవర్లో ఇలా దంచుకునేది పెట్టేసుకున్నాం అనుకోండి, బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయి. అస్తమానం మనం క్లీన్ చేసే పని ఉండదు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. స్టీల్ డబ్బాలు కానీ, స్టీల్ బాక్సులు కానీ మనకి ఒక్కోసారి మూతలు సరిగ్గా రావు కదండి, టైట్గా
టైట్గా ఉండి మనం ఎంత తీసినప్పటికీ కూడా అవి రాకుండా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా ట్రై చేయండి. టైట్గా ఉన్న డబ్బాలకు కానీ అలానే బాక్సులకు కానీ మూతలు రాకుండా ఉంటాయి కదండి, వాటికి ఇలా కొంచెం వ్యాజ్లైన్ అయితే అప్లై చేసేసి ఇలా అంచులకు కొంచెం వ్యాజ్లైన్ అప్లై చేసి మూత పెట్టుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా సింపుల్గా మూత అయితే వచ్చేస్తుందండి. ఇలా తీసుకొని పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలా మనం పెట్టి తీస్తూ ఉంటే మంచి స్మూత్గా వచ్చేస్తుందండి. మూత టైట్గా లేకుండా గట్టిగా లేకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 10, మన ఇంట్లో డోర్స్ కానీ అలానే ఇలాగా మనకి మెస్ డోర్లు కానీ ఉంటూ ఉంటాయి కదండి. ఒక్కొక్కసారి అవి బాగా సౌండ్ వచ్చేసి డిస్టర్బెన్స్గా ఉంటాయి కదండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేసి చూడండి. యాజ్లైన్ ఇలా నట్టుల దగ్గర కొంచెం అయితే మనం యాజ్లైన్ ఇలా అప్లై చేసేసి డోర్ని ఇలా వేస్తూ తీస్తూ ఉన్నాం అనుకోండి, కొంచెం స్మూత్గా లూజ్గా ఉంటుంది కాబట్టి అది చక్కగా మనం డోర్ వేసుకునేటప్పుడు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 11, కిచెన్ సింక్ మనం ఎంత క్లీన్ చేసినా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి. ఇలా హోల్స్ దగ్గర కొంచెం మనం ఫేస్ పౌడర్ యూజ్ చేసుకున్నాం అనుకోండి, బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ వస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. టిప్ నెంబర్ 12, నిమ్మకాయలని మనం ఎక్కువగా స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి మర్చిపోయి మనం బయట పెట్టేస్తే ఇలాగ ఎండిపోయినట్లుగా ఉంటాయి కదండి నిమ్మకాయలు. ఆ నిమ్మకాయలని పడేయకుండా వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. నిమ్మకాయని ఇలా కట్ చేసుకొని ఇలా ఈ నిమ్మబద్ద పైన కొంచెం సాల్ట్ అలానే బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. ఇవి రెండు వేసుకొని మన కిచెన్ సింక్లో ట్యాప్స్ దగ్గర బాగా మరకలు పడిపోయి డస్ట్ పట్టేసి పాకుడు పట్టేసి అలా ఉంటుంది కదండి. ఇలా మరకలు పడిపోతూ ఉంటాయి. మనం ఎంత క్లీన్ చేసినా కూడా అవి పావు కదండి. ఇలా ట్రై చేసి చూడండి. ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ఎండిపోయిన నిమ్మకాయలని పడేయకుండా ఇలాగా ఆ బద్దలను అయితే ఇలా కొంచెం సాల్ట్ అలానే కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకున్నాం కదండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇవి రెండు కూడా చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇలా మనం రబ్ చేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మన టైల్స్ వెనకాల కూడా చూడండి ఇలా మనం గిన్నెలు కడిగేటప్పుడు ఒక్కొక్కసారి సోప్ మరకలు కానీ ఇలాగా పడుతూ ఉంటాయి కదండి. ఈ మరకలు మనం ఎంత క్లీన్ చేసినా స్క్రబ్బర్ పెట్టి రుద్దినా కూడా పావు కదండి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ట్యాప్స్ చక్కగా మనం ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, వీటిపై ఉన్నటువంటి డస్ట్ కానీ పాకుడు కానీ అలానే మరకలు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయి. ఇలా ట్రై చేసి చూడండి. ఇలా నేను రబ్ చేసి మీకు వీడియోలోనే చూపిస్తున్నాను చూడండి. ఇలా క్లీన్ చేసి చూపిస్తున్నాను. ఇలా వాటర్ పెట్టి క్లీన్ చేసిన తర్వాత చూడండి, ట్యాప్ చక్కగా మెరిసిపోతుంది. నిజంగా చెప్తున్నానండి, చాలా బాగా వర్క్ అయింది. ఇలా ఎండిపోయిన నిమ్మకాయలని మనం పడేయకుండా వాటిలో ఎంతో కొంత రసం అయితే ఉంటుంది కాబట్టి ఇలా యూజ్ చేసుకోవచ్చు. ట్యాప్ కూడా చూసారా ఎంత చక్కగా మెరుస్తుందో. ఈ విధంగా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ టిప్ చాలా బాగా వర్క్ అవుతుందని మీకు కూడా షేర్ చేస్తున్నాను. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ప్లీజ్ అండి. ఈ టిప్ అయితే నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 13, అలోవెరాని అయితే అందరిళ్ళలో మనం పెంచుకుంటూ ఉంటాం కదండి. అలోవెరాని ఇలాగ కొంచెం అయితే కట్ చేసేసుకున్నాను. ఇలా కొంచెం అయితే తీసుకొని ఇలా పక్కన ఉన్నటువంటి ఎడ్జల్ని అయితే ఇలా కట్ చేసుకోవాలండి. ఎందుకంటే కొన్ని ముళ్ళు అయితే ఉంటూ ఉంటాయి కదండి, వాటిని కట్ చేసుకొని ఇలా తీసుకొని చాలా సింపుల్గా ఈజీగా మనకి చపాతీ చేసుకునే కర్ర అయితే ఉంటుంది కదండి, ఆ కర్రతో ఇలా అనుకుంటే చాలండి, దాని లోపల ఉన్నటువంటి గుజ్జు చక్కగా వచ్చేస్తుంది. ఈ విధంగా మనం చపాతీ కర్రని యూజ్ చేసుకొని చాలా సింపుల్గా ఈజీగా దాని లోపల ఉన్నటువంటి గుజ్జుని అయితే తీసుకోవచ్చండి. ఈ విధంగా చక్కగా గుజ్జు అయితే వచ్చేసింది కదా. అలోవెరా వలన చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి. పరగడుపున షుగర్ ఉన్న వాళ్ళు ఇది కొంచెం తిన్నారనుకోండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా షుగర్ పెరగకుండా కంట్రోల్గా ఉంటుందండి. అలానే మనకి ఫేస్కి అప్లై చేసుకున్నా కూడా ఫేస్ పైన ఉన్నటువంటి మొటిమలు కానీ మచ్చలు కానీ చక్కగా మనకి పోతాయండి. ఈ విధంగా ట్రై చేయండి. రోజు కూడా మనం స్నానం చేసే ఒక 1 అవర్ ముందు ఇలా ఫేస్కి అప్లై చేసేసి తర్వాత క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా మొటిమలు కానీ మచ్చలు కానీ అన్నీ తొలగిపోతాయండి. ఈ విధంగా అలోవెరాని అయితే చక్కగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఒక ప్లాంట్ అయితే మనం ఇంట్లో వేసుకున్నాం అనుకోండి, చక్కగా రోజు కూడా మనం తలకు పెట్టుకోవచ్చు, అలానే ఫేస్కి పెట్టుకోవచ్చు. అలానే దీన్ని పరగడుపును కూడా తింటారండి. చాలా వరకు కూడా షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది. ఈ విధంగా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలోవెరాని ఇలా కొంచెం ముక్కనైతే కట్ చేసేసి ఇలా పొయ్యి మీద కొంచెం హీట్ చేసేసి, మనకి అనుకోకుండా ఒక్కోసారి చేతి మీద పొక్కులు కానీ గెడ్డలు కానీ వస్తూ ఉంటాయి కదండి, అలా ఉన్నప్పుడు ఇలా ఈ అలోవెరాని కొంచెం హీట్ చేసుకొని ఇలా పొక్కుల పైన కానీ గెడ్డల పైన కానీ ఇలా కొంచెం కాపుకున్నాం అనుకోండి, పెయిన్స్ చక్కగా తగ్గిపోతాయి. మనకి మంచి రిలీఫ్ అనేది ఉంటుందండి. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న అలోవెరాతో చక్కగా మనం
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయండి. ఇలా ట్రై చేయి, 100% వర్క్ అవుతుందండి. ఇలా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న అలోవెరాతో చూసారా ఇన్ని విధాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏడో టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఆనియన్స్ పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలాగ ఆనియన్స్ స్టోర్ చేసుకునే ట్రైలో అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ ఇలా వేసేసుకొని పేపర్ని రోల్ చేసుకొని ఇలా ఆనియన్స్ మధ్యలో పెట్టుకున్నాం అనుకోండి, ఆనియన్స్ పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. నెంబర్ 14, బెండకాయలను అయితే ఒక 3 తీసుకొని ఇలాగా తొడుములు అయితే తీసేసుకొని ఇలాగా మనం పురుగులు ఉన్నాయో లేదో ఒకసారి ఇలాగా బెండకాయల్లో పురుగులు అయితే ఉంటూ ఉంటాయి కదండి, ఇలా పుచ్చుతూ ఉంటాయి. వాటిని చెక్ చేసుకొని ఇలా అయితే నీట్గా కట్ చేసేసుకోవాలండి. ఇలా కట్ చేసుకునే ఈ బెండకాయల్ని ఏదైనా ఒక గ్లాస్ తీసుకోవాలండి. అదే గ్లాస్ అయినా స్టీల్ గ్లాస్ అయినా ఏదైనా కొంచెం బారుగా ఉన్నటువంటి గ్లాస్ని తీసుకుని దానిలో కొన్ని వాటర్ అయితే నిండుగా పోసేసుకొని ఈ బెండకాయ ముక్కల్ని కట్ చేసుకున్నాం కదండి, ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కల్ని ఆ గ్లాస్ వాటర్లో అలా నైట్ అంతా నానబెట్టుకొని ఉదయము ఈ ముక్కలు తీసేసి ఆ వాటర్ తాగితే షుగర్ ఉన్న వాళ్ళకి చాలా బాగా కూడా కంట్రోల్ అవుతుందండి. అలానే షుగర్ కానీ బీపీ కానీ చక్కగా కంట్రోల్ అయిపోతుందండి. ఈ విధంగా బెండకాయ ముక్కలు చక్కగా వాటర్లో ఇలా వేసేసుకొని మూత పెట్టుకొని ఉదయము మనం పరగడుపున బ్రష్ చేసేసుకొని వాటర్ తాగారనుకోండి షుగర్ కానీ బీపీ కానీ చక్కగా కంట్రోల్ అయిపోతుంది. ఈ విధంగా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. మనం మెడిసిన్తో పని లేకుండా ఇలా తాగి చూడండి, రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. ఎన్నో మెడిసిన్స్ అయితే వాడుతూ ఉంటాం కదండి, ఎక్కువగా మెడిసిన్స్ వేసుకునే పని లేకుండా ఇలా ట్రై చేసి చూడండి. షుగర్ కానీ బీపీ కానీ చక్కగా కంట్రోల్ అయిపోతుంది. ఇలాగా మార్నింగ్ చక్కగా ఈ ముక్కలన్నీ కూడా ఇలా వాటర్లో నానిన ఈ ముక్కల్ని పక్కకు తీసేసి వాటర్ తాగితే చాలా వరకు కూడా చక్కగా షుగర్ కానీ బీపీ కానీ కంట్రోల్ అయిపోతుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, ఈరోజు అడిగిన పొడుపు కథ క్వశ్చన్ కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్న ఎంతగానో రెస్పాండ్ అయ్యి కరెక్ట్ ఆన్సర్లు పంపిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా ఛానల్ని ఎంతవరకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. రోజు కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటానండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.